హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్. ఈరోజు మనం ఫూల్ మఖానా తోటి మంచి స్నాక్ ఐటెం చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు ఫూల్ మఖానాను తీసుకొని అది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫూల్ మఖానా మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు ఈ ఫూల్ మఖానా తోటి చిటికలో చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో మళ్ళీ మనం పల్లీలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫూల్ మఖానా చూసారు కదా ఎంత బాగా రోస్ట్ అయిపోయినాయో. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ ఏమీ వేయలేదండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 1/2 kg బెల్లం తీసుకొని అది కూడా కళాయిలో వేసుకొని తిప్పుకోవాలి. వేడి తగలగానే బెల్లం కరిగిపోతుంది కాబట్టి నేను ఎటువంటి వాటర్ పోసుకోలేదండి. ఇప్పుడు బెల్లం చిన్నగా కరిగిపోతూ ఉంది. అలా తీగ పాకం వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మన ఆరోగ్యానికి మంచిది. అలానే నువ్వులు, పల్లీలు, ఫూల్ మఖానా ఇవి పిల్లలు ఇష్టపడతారు. తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు పల్లీలు, నువ్వులు వేసుకొని తిప్పుకున్నాక చివరిగా మనం ఫూల్ మఖానాని కూడా వేసుకొని తిప్పుకోవాలి. ఆ తర్వాత మొత్తం బెల్లం అంతా కలిసేలాగా మొత్తం తిప్పుకొని ఇంకా చివరిగా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్గా తీసుకోవడం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖానా పల్లీ చెక్క రెడీ. ఇది స్నాక్స్గా ఈవినింగ్ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వేరే జంక్ ఫుడ్ పెట్టకుండా ఇది తింటారు పిల్లలు కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.